వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ పై వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఫైర్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం గుడిలో ప్రసాదంలా మారేయాలని ఆగ్రహం. జనగాం జిల్లా తరిగొప్పుల మండలంలో సర్వసభ్య సమావేశం. వివిధ శాఖలకు సంబంధించిన పలు సమస్యలపై చర్చ. మద్యం షాపులను ఎత్తివేయాలని ఆదివాసీ మహిళలు ఆందోళన. ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ఆగ్రహం. కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో క్రిస్మస్ హైటీ కార్యక్రమం. ప్రభుత్వ పరంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్న మైనార్టీల సంక్షేమ శాఖ కార్యనిర్వాహకురాలు సయ్యద్ పర్వీన్. డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బుర్రి ప్రసాద్, బత్తుల లెనిన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే పొడు అటవీ భూములపై దళిత గిరిజన హక్కులు కల్పిస్తానని కేసీఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పొడు అటవీ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పిన కుట్రను కేసీఆర్ పూనుకున్నట్లు తెలుస్తుందని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం గుడిలో ప్రసాదంలా మారిందని ఎద్దేవా చేశారు. ఈ ధర్నాలో నాయకులు బత్తుల లెనిన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ 6 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 10,000 కుటుంబాలకి 6 లక్షల ఎకరాల భూమిని పంచుతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం కలుపుకున్నా కానీ 1000 ఎకరాల భూమి పంచినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో కోనేరు రంగారావు సిఫార్సు కమిటీలు కనుక అమలు చేస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మిగులు భూములు కనుక బయటికి దిగలిగితే ప్రతి పేద కుటుంబానికి 2 ఎకరాల భూమి పంచవచ్చు అనేది ఉమ్మడి అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ని తెలంగాణ ప్రభుత్వం బయటికి తీయడానికి సిద్ధపడట్లేదు. తక్షణం కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల ఆధారంగా మిగులు భూముల్ని పేదలకు పంచడం కోసం సిద్ధపడాలి. అట్లాగే అర్హులైనటువంటి వాళ్ళకందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టివ్వాలి. ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా ప్రభుత్వం చెప్పినట్టు 6 లక్షల రూపాయలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో పోడు సాగుదారులు అందరినీ గుర్తించి హక్కు పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు పథకాన్ని అమలు చేయాలి. ఈ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని తీసుకోబోతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తను ఇచ్చినటువంటి హామీల అమలు కోసం సిద్ధపడకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు వ్యవసాయ కార్మిక సంఘం సిద్ధమవుతుంది. ప్రజా పోరాటాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. పేదలందరికీ కూలి బంధు పథకం, కూలీలందరికీ కూలి బంధు పథకం, కూలీలందరికీ కూలి బంధు పథకం, కూలీలందరికీ కూలి బంధు పథకం, కూలీలందరికీ ఇన్సూరెన్స్, కూలీలందరికీ ఇన్సూరెన్స్, కూలీలందరికీ ఇన్సూరెన్స్, పేదలు సాగు చేసుకున్న భూములకి పట్టాలు. సాగు చేసుకున్న భూములకు పట్టాలు వెంటనే, పేదలు సాగు చేసుకున్న భూములకు పట్టాలు వెంటనే, పేదలందరూ సాగు కూలి బంధు పథకం, కూలీలకు కూలి బంధు పథకం ఇవ్వాలి. కూలీలకు కూలి బంధు పథకం, కూలీలకు కూలి బంధు పథకం, కూలీలందరికీ ఇన్సూరెన్స్, కూలీలందరికీ ఇన్సూరెన్స్, కూలీలందరికీ ఇన్సూరెన్స్. జనగాం జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. వాటికి సంబంధించిన ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముద్దసాని పద్మజ, వెంకటరెడ్డి, ఎంపీపీ హరిత, సుదర్శన్ గౌడ్, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఎక్కడైతే పాపులేషన్ తక్కువ ఉన్నదో ఆ 2 స్కూల్ పిల్లలు మినిమం ఒక టీచర్ 10 మంది ఉంటారు. 10 మంది లేని దగ్గర ఒక సెంటర్ ఇంకొక సెంటర్ ఒక దగ్గర పెట్టి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పిల్లలకు మేము మాత్రం జరిపించాలనే ఉద్దేశంతో 2 ఒక్క దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. జడ్పీసీ గారికి, అధికారులందరికీ, మండల స్థాయి అధికారులందరికీ నా కృతజ్ఞతలండి. ఈరోజు మనము ఈ చెరువుల గుంటలని చెరువులను నింపడం గురించి తీర్మానం చేయడం అయింది. ఇంకొకటి
తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని నుంచి మనము త్వరలోనే నెక్స్ట్ 3 monthsలో ఈ మళ్ళీ సర్వసభ్య సమావేశం వరకు ఈ రెండింటిని ఈజీఎస్ పనుల గురించి కూడా ఈ పనులు పూర్తయ్యేలా మేము చర్యలు తీసుకుంటాం. దీనికి అధికారులు కూడా అందరూ మాకు సహకరించాలని నేను ఈ సభ ద్వారా కోరుతున్నాను. రెడీగా డబ్బులు ఉన్నాయి, వెంటనే పేమెంట్ అయితే కాబట్టి దయచేసి అందరూ చాలా మంది సర్పంచులు మటుకు చాలా బాగా చేస్తున్నారు. అందరికంటే ముందు మన దగ్గరనే ఎక్కువ శాతం జరగడం జరిగింది. అన్నిట్లలో పనులు కూడా స్టార్ట్ అయినాయి. క్రెమిటోరియం వర్కులు కానివ్వండి, డంపింగ్ యార్డ్ కానివ్వండి. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే డంపింగ్ యార్డ్ పని మొదలు పెట్టాలంటే లేబర్ కావాలి. కాకపోతే ఇప్పుడు ఆ నెల రోజులు ఈ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ వాటి మీద మనకు యాక్టివ్గా జరుగుతుందని నేను అనుకుంటున్నా. పేమెంట్ ఇవ్వాలి, మన సంతకం ఉంటుందా? అవునండి. ఇప్పుడు దీన్ని బట్టి మన దగ్గర క్వశ్చన్ ఆన్సర్ ఉన్నది కదా. ఇప్పుడు సార్ అడిగేది ఏంది, ఇప్పుడు అది ఏ గ్రాంట్ మంజూరు అయింది, దానికి సంబంధించిన ఎగ్జిక్యూట్ చేసే అథారిటీ ఎవరు, ఏ పొజిషన్ ఉన్నది ఎస్ఐసి గ్రాంట్ సార్. అది స్కూల్ హెడ్ మాస్టర్ మన ఏఈకును అంటే ఇప్పుడు కట్టే వాళ్ళకే సంబంధం తెలుసు. వాళ్ళకి మనం అడిగే అంత అంటే సూపర్వైజర్ మీరు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ఏజెన్సీ గ్రామాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న మద్యం బెల్టు షాపులను ఎత్తివేయాలని ఆదివాసీ మహిళలు నడుం బిగించారు. గత పలుసార్లు ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ఆగ్రహించిన మహిళలు ఉద్యమం చేపట్టారు. ఆగ్రహించిన మహిళలు బెల్టు షాపుల నిర్వాహక మెడలో మద్యం బాటిల్స్లను హారం వేశారు. అనంతరం మందు బాటిళ్లు ధ్వంసం చేసి బెల్టు దందాదారులను హెచ్చరించారు. चौड़ी की बेटो सीधे चौड़ी की लेट కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమ శాఖ కార్యనిర్వాహకురాలు సయ్యద్ పర్వీన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ హైటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కులం మతం లేకుండా అందరూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం మంచి పరిణామమని, మంచి భారతీయుడిగా ప్రతి ఒక్కరూ ఎదగాలని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం ఒకటి అన్నారు. మెరుగుపరచడానికి ప్రతి రూపాయి కూడా ముఖ్యమంత్రి వర్యులు చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో అయితే దాదాపు రివర్స్ టెండరింగ్ ద్వారా 1500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ గవర్నమెంట్ కి ఇప్పించిన ఘనత మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి ఆయన ఓపెన్ గా చెప్తున్నారు, మన పరిస్థితి బాలేదు, మనం కేంద్ర ప్రభుత్వం పైన పూర్తిగా డిపెండ్ అయ్యే పరిస్థితి, చాలా టైట్ ఉంది పరిస్థితి అని చెప్పి కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం ప్రవీణన్న. మనమందరం మన ముఖ్యమంత్రి గారు ఇంత మంచి మంచి ప్రోగ్రాములు చేస్తున్నారు కాబట్టి కొంచెం మనకు సహకరిస్తాము. అలాగే గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి గారు చర్చలకి కానీ మసీదులకి కానీ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇస్తానని చెప్పి పేపర్ల పైన ఇచ్చేసినారు. లోన్స్ ఇస్తానని చెప్పి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇస్తానని చెప్పేసినారు.
ఎలక్షన్ గెలిచిన తర్వాత చూసుకుందాం అని చెప్పి అందరికీ ఆశ పుట్టించి పేపర్ పైన ఇచ్చారు, కానీ ₹1 కూడా ఎవరికి ఇచ్చింది లేదు. మన దగ్గర డబ్బు ఎంత ఉంటే కొంచెం తగ్గించుకోమని, మన దగ్గర డబ్బు ఎంత ఉంటే మనం ఎంత ఆ ప్రతి రూపాయి ఖర్చు పెట్టగలిగితే అంత మాత్రమే ఇస్తున్నాము. పూర్తిగా ఖర్చు పెట్టే విధంగా మేము మా ప్రభుత్వము ముందుకు వెళ్తుంది కాబట్టి ఆ మాటల్ని నమ్మొద్దండి. ఆ లక్షలాది రూపాయలు ఆ కాగితాలు ఏదానికి పనికిరాని కాగితాలు అయిపోయినాయి ఈరోజు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం రావడానికి సహకరించిన మీకందరూ కూడా ఈ సభాముఖంగా మా ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. మనందరం కూడా యేసు ప్రభువుని తెలుసుకోవాల్సిన ఒకటే త్యాగానికి ప్రతీక. అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా తన చేతనైనంత వరకు సాటి మానవునికి అవసరం అనుకుంటే ఎంతవరకైనా కూడా సాయం చేయడానికి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండడం అనేది మన అందరం కూడా యేసు ప్రభు గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఏ మతమైనా ఎవరైనా కూడా ఖచ్చితంగా చెప్పే సిద్ధాంతం ఒకటే, సాటి మానవుని గౌరవించు, సాటి మానవునికి ఏదైనా చేయమైతే సాయం చేయమని చెప్పే చెప్పుకోవాలి. ఇప్పుడుండే సమాజంలో మన అందరం కూడా దైవ చింతన చాలా అవసరం. మనకి ఉండే ఈ మెంటల్ టెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక దేవుని ఖచ్చితంగా మనం ఆరాధించాల్సిన అవసరం ఉంది. ఏ దేవుడిని కూడా ఒక దేవుడిని ఆరాధిస్తే మన మనసు ప్రశాంతంగా మనకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగిపోయే పరిస్థితులు ఉంది. కాబట్టి మన అందరం కూడా దైవారాధనలో ఉండాలని మనందరినీ కూడా కోరుకుంటూ మనమందరం కూడా లైటింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా చీకటిని పాల్గొని వెలుగుని ప్రసాదించాలనే ఉద్దేశంతోనే యేసు ప్రభుని కోరుకుంటూ మాకుండే చీకటి ఇవన్నీ కూడా తొలగించండి, వెలుగుని ప్రసాదించాలని మనం కోరుకోవచ్చు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేం నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనకు గల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. अरे भाई हम साफ कर रहे भाई, हम लोग घर साफ कर रहे हम लोग पूरा आ जाओ। पहले तो जबरदस्त वीडियो आ रही थी, क्लियर चलो गाड़ी सलून लगा ऐसे दिए मेरे ये दीवार నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా త్రిపురారాం గ్రామానికి చెందిన దళిత నాయకుడు కామెర్ల జానయ్య, వైస్ చైర్మన్గా పిచ్చిరెడ్డి, ఇతర పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నోముల నరసింహయ్య మరియు చిన్నపరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాల అనుసారం ప్రకారం ఈ పదవి రిజర్వేషన్ పరంగా దళిత వర్గాలకు కేటాయించడం జరిగింది. యుద్ధంలో పోరాడుతూ మన కంటి నిండా నిద్రించిన వాడు రక్షకుడు, అతడే సైనికుడు. అదేవిధంగా కడుపు నిండా భోజనం పెట్టినవాడు, అన్నం పెట్టినవాడు రైతన్న. ఆ రైతన్నను ఆదుకోవాలి, రైతన్న కంట్లో మోములో చిరునవ్వు చూడాలి.
అనే గొప్ప సంకల్పంతో మన ప్రీతమ నేత మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతన్న కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారు. మీ అందరికీ తెలుసు. సాగునీరు ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85,000 కోట్ల ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుళార్థ సాధక ప్రాజెక్టు, ఎత్తైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు. గోదావరి నుంచి సూర్యపాటి చివరి భూముల వరకు నీళ్ళు అందిస్తున్నారు. ఈరోజు 85,000 కోట్లతోటి ఖర్చు పెట్టి మనకు ఈరోజు సాగునీళ్ళు అందిస్తున్నారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, లోయర్ పెనుగంగ, దేవాదుల ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, వరద కాలువలు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాజెక్టులు త్వరలోనే పూర్తయితాయి. వీటన్నిటికీ దాదాపు 1,12,000 కోట్ల రూపాయలు రాబోయే 4 సంవత్సరాలు వెచ్చిస్తున్నారు. ఇటీవల వారం క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ తీసుకుంది. ఆ టాస్క్ ఫోర్స్లో 100 లక్షల కోట్ల ఖర్చు పెట్టి అనేక ప్రాజెక్టులు తీసుకురావాలనే సంకల్పంతో ప్రతి రాష్ట్రానికి వాళ్ళు సందేశం పంపారు. మీ ప్రాజెక్టులు ఏంది, మీ ప్రాజెక్టుల ఖర్చు ఎంత? అప్పుడు మన కేసీఆర్ గారు ఆ టాస్క్ ఫోర్స్కి ఒక సందేశం పంపించారు. మాకు 2 లక్షలు కావాలి, 2 లక్షల కోట్లు కావాలి, ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి చేస్తాం. గోదావరి కృష్ణానది అనుసంధానానికి దాదాపు 90,000 ఖర్చు అవుతుంది. ఆ 2 అనుసంధానం అయితే 365 డేస్ మనకు 365 రోజులు నీళ్ళు వస్తాయి. ఎప్పుడు సాగరిద్దాలు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఏదో మనకు పైన తుంగభద్ర నది నుంచి నీళ్ళు వచ్చి ఎండిపోయింది. ఈ సంవత్సరం రాకుంటే మళ్ళీ ఎండిపోయింది. అట్లా కాకుండా గోదావరి అనుసంధానం చేస్తే కృష్ణానది తోటి 365 రోజులు నీళ్ళు ఉంటాయి మనకు. అది సాగునీరు. రెండోది విద్యుత్తు, ఉచిత విద్యుత్తు. రాష్ట్రానికి మొత్తానికి రైతులకు 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. మూడవది పెట్టుబడి, వ్యవసాయ పెట్టుబడి. ఏ రాష్ట్రంలో లేదు. దేశంలో కేవలం 27 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే మన ముఖ్యమంత్రి గారు రైతులకు వ్యవసాయ పెట్టుబడి ఇస్తున్నారు. ఎకరానికి 5,000 రూపాయలు ఒక కారుకు, 2 కార్లకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. అంత గొప్ప సాయం ఎవరు చేయట్లే. ఇక పోతే మీ అందరికీ తెలుసు వ్యవసాయ మార్కెట్ ఎందుకు మనందరూ అర్థం చేసుకోవాలి. వ్యవసాయ మార్కెట్ ఎందుకంటే రైతు కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకోకుండా లాభసాటిగా ఉండాలని చెప్పి గోదాములు కట్టించి దాదాపు 180 మార్కెట్ యార్డులు నిర్మించారు. ఇంకా 70 ఎక్స్ట్రా, దాదాపు 270 మొత్తం సబ్ యార్డులు కలుపుకుంటే మన జిల్లాలోనే 10 ప్రధాన సబ్ యార్డులు అయితే 12 సబ్ యార్డులు ఉన్నాయి. గెస్ట్ హౌస్ కట్టింది ఇక్కడ ఒక నిడవలో కట్టినాం. అది నా హయాంలోనే కట్టించింది. కాబట్టి దాని తర్వాత మెయింటైన్ చేస్తున్నాం చేయట్లేదు. నేను దాంట్లోకైతే ఇప్పుడు పోలేదు. ఎందుకంటే మరి దాంట్లో 2 షూట్లు పెట్టినాం, డైనింగ్ హాలు. ఎప్పుడైనా రైతులు వచ్చి మంచిగా దాంట్లో విశ్రాంతి తీసుకొని మళ్ళీ అవసరమైతే మరి ఎప్పుడైనా ఇదైనా కూడా భోజనశాల కూడా ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇంకా మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని ముఖ్యంగా మార్కెట్కి మరి నేను వేదిక మీద ఉన్న మరి నరసింహ గారికి, మరి లింగయ్య గారికి, మరి ఎమ్మెల్సీ గారికి కూడా దీంట్లో మేము చైర్మన్ ఉన్నప్పుడు విశేషమైన అధికారాలు ఉండేవి. వాస్తవంగా ఇప్పుడున్న సెక్రటరీలు అందరూ ఈ జిల్లాలో పనిచేసే అన్ని మార్కెట్లో సెక్రటరీలు కానీ ఇప్పుడు ఉన్న సూపర్వైజర్లు కానీ అందరినీ నేను పెట్టినోళ్ళే. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు కూడా నేను పెట్టినోళ్ళే. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అక్షర దీపావళి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు గణేష్ సింగ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో అక్షర దీపావళి దీపంలాగా చీకటిని పారద్రోలి వెలుగు ప్రసాదించాలని ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో అక్షర దీపావళి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సాగరం శ్యామలమ్మ, సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఈ తాండ్రపాడులో వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీని మరో వర్గం కార్యకర్తలు తగలబెట్టారు. గ్రామంలో ఒక వర్గానికి అనుకూలంగా ఎమ్మెల్యే మద్దతిస్తూ తమను అవమానపరుస్తున్నారని ఆరోపిస్తూ సుధాకర్కు వ్యతిరేక నినాదాలు చేస్తూ ఫ్లెక్సీని దగ్ధం చేశారు. డౌన్ డౌన్ సుధాకర్ సార్ డౌన్ డౌన్ రా పర్సను ఈ తులసి మంది మొగబడని కొంచెం ఇట్లానా ఫస్ట్ ప్రధాన సుధాకర్ బాబు డౌన్ డౌన్ నాకు దీంట్లో శరీరం లాండి చెప్పాలా మూతి కనబడు నూరైకరా అంటే ఆ బాని ఎలికరాని ఫోటోస్ ఉన్నాయి వీడియో లేదు ఫోటో తీయండి ఒకటి ఫోటో తీయండి ఫోటో ఫోటోస్ తీసి నశించాలి ఎమ్మెల్యే 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 వర్గ పోరు నశించాలి ఎమ్మెల్యే వర్గ పోరు కార్యకర్తలు అవమానించిన ఎమ్మెల్యే. జనగామ జిల్లా దేవరపల్లి మండలం కామారెడ్డిగూడెం అఖిల గార్డెన్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ పల్లా భార్గవి, సుందర్రామిరెడ్డి, ఎంపీపీ బస్వా సావిత్రి, ఎంఆర్ఓ ఫర్వుద్దీన్ హాజరై క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బిళ్ల అంజమ్మ యాదవరెడ్డి, స్థానిక ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు. గొల్లపల్లి నుంచి మహేశ్వరి వచ్చిందా? గొల్లపల్లి నుంచి పౌలు, రాజేంద్రనగర్ మైలర్ దేవపల్లిలోని కాటేదాన్లో గల సాయి సుధా షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు 7 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. షాప్ కాలిపోవడంతో అస్వస్థతకు లోనైన యజమాని భాస్కర్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమరావతి ప్రజా రాజధాని తరలింపుపై కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పట్టలేదు Jangan
ఎత్తనండి అటుపాడి పప్పు ఒక్కటిపాడి చెడిపోతున్నాడు ఇట్లా పడతలేదు ఏమన్నా దీనికి అవసరం లేదా దానికి అవసరం లేదా దాని కట్టురా దాని కట్టు దాని కట్టురా అది దాని కట్టది అది దాని కట్టినాడు కిందకి కిందకి దాన్ని కూడా కట్టండి అరే అది గేటు కట్టింది రావట్లేదు అన్న ఈ టీవీ లెక్క బాగా మొత్తం సొంతంగా చెప్తున్నాడు ఇట్లా రైతులు జనంలోకి వెళ్ళకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ పై వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఫైర్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం గుడిలో ప్రసాదంలా మారాయని ఆగ్రహం. జనగాం జిల్లా తరిగొప్పుల మండలంలో సర్వసభ్య సమావేశం. వివిధ శాఖలకు సంబంధించిన పలు సమస్యలపై చర్చ. మద్యం షాపులను ఎత్తివేయాలని ఆదివాసీ మహిళలు ఆందోళన. ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ఆగ్రహం. కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో క్రిస్మస్ హైటీ కార్యక్రమం. ప్రభుత్వ పరంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్న మైనార్టీల సంక్షేమ శాఖ కార్యనిర్వాహకురాలు సయ్యద్ పర్వీన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.